నీకు ఎట కావాలి రాజాక మొక్కలు ముద్దకి పుట్టుకోక కావాలా? అరే విషయాన్ని నీకురా. నాకు మీ ముగ్గురులో ఎవరికి దొరికినా నాకు కొద్దిగా 2 మొక్కలే చారేస్తారుగా తినడానికి. ఎలా నీకు ముద్ద కావాలా నీకు? ముద్దకి పుట్టకొక్క కావాలంటండి. ఆ ముద్ద పుట్టకొక్క కోసం మేము ఎతుకుతున్నాము. నాకేందంటే వాళ్ళకి దొరికితే నాకు కూర అయిపోతారనే ఆలోచన మీద నేను తిరుగుతున్నాను. నేను తోలాడుతున్నా. మాకు ఇది అడవి. అదే గుంటూరులో జామాయిలు అని చెప్పేసి కాయలు అమ్ముతున్నారు కదా, జానకాయలని. ఇగో ఆ చెట్లన్నీ ఇయ్యానండి. ఇప్పుడు మేము తిరిగేది మొత్తం ఆ చెట్లలోనే. ఇదిగో ఇక్కడ పుట్ట ఉంది. ఈ పుట్టకు వచ్చినో రాలేదో తెలియదు. పుట్టకొక్కలు అయితే లేవు, చూస్తున్నాను. ఇదిగో జానకాయల చెట్టు అంటారు. ఆ చెట్టు కిందే ఇదిగోండి. ఇక్కడ ఇప్పుడే స్టార్టింగ్ రాబోతున్నాయి, ఇంకా రాలేదు. పుట్ట అయితే దిట్టగా ఉంది, ఇంకా పుట్టకొక్కలు రాలేదండి. ఇదిగో జానకాయలు అని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ ఒక పండిన కాయ ఉంది. పండిన కాయను కోసుకుంటున్నాను చూడండి. ఇక పండలేదండి, అందుకని కోయట్లేదు. వర్షం పడుతుంది కదా, పండుగలు మొత్తం రాలిపోయినాయి. 3 రోజులు పెట్టి భారీ వర్షాల వల్ల కాయలు కూడా చెట్లకు లేవండి. మన 4 రోజుల క్రితం వచ్చినప్పుడు ఫుల్గా తిన్నాం కడుపు నిండా. ఇదేనండి చెట్టు. తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి ఫ్రెండ్స్. అదిగో తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట మా వాడికి. నాకైతే ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చేసి 3 కిలోమీటర్లు చిల్లర నడిచాము. ఇంకా మాకు పుట్టకొక్కలు కనపడలేదు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగో ఇక్కడ పుట్ట వచ్చింది. పుట్టకు పరిగెడుతున్నాము. ఆ పుట్ట ఉంది కానీ పుట్టలో పుట్టకొక్కలు లేవండి. ఇదిగో ఇక్కడ కూడా ఒక పుట్ట ఉంది. ఏదిరా దొరికినా మీకు? దొరకలేదండి. మా ఫ్రెండ్స్ కూడా వస్తానే ఉన్నారు. ఈ సంవత్సరంలో ఇది 3వ ట్రిప్ అండి పుట్టకొక్కలు రావటం. ఇంకా స్టార్టింగ్ అవ్వలేదు. అది అదన్నీ పుట్ట కనపడుతుంది కదండి, అదిగో పుట్ట ఇంకా రాలేదు. ఎవరో పీకారని చెప్పేసి ఇళ్ళ దగ్గర చెబుతున్నారు. మేమేం పుట్టకొక్కల కోసం వస్తే ఇక్కడ పుట్టకొక్కలు దొరకట్లేదు. చూస్తున్నాం పుట్టలు మొత్తం తిరిగి అడవిలో. ఇదిగోండి ఇక్కడ కూడా ఒక పుట్ట ఉంది చూడండి. ఇది ఒక పుట్ట పెద్దది. పుట్టలు అయితే ఫుల్గా ఉన్నాయండి. ఇదిగోండి పుట్ట చూడ ఎంత పెద్దగా ఉందో. దీనికి పుట్టకొక్కలు వచ్చిందంటే మాత్రం దగ్గర 3 కేజీలు 4 కేజీలు వస్తాయండి. ఇంతకుముందు బీకాము ఆ పుట్టకి, పోయిన సంవత్సరంలో బీకాను. ఇదిగోండి అడవి చూడండి ఎట్లా ఉందో. కొండల్లో అడవుల్లో తిరుగుతున్నాము. న్యాచురల్ ఫుడ్ కోసం ఎక్కువ చూస్తామండి మేము. టౌన్లో అమ్మేవి పెంచి అమ్ముతారు కాబట్టి అవి తక్కువ లైక్ చేయము, అవి తక్కువ తింటాం. అసలు అవి తీసుకురాం కూడా. మా కుర్రాళ్ళకి అది పెద్ద పుట్ట కనపడిందండి. ఆ పుట్టకాడికి నేను కూడా వెళ్తున్నాను. అదిగోండి ఆ చెట్టు కింద పెద్ద పుట్ట ఉంది. మా వాళ్ళకి కనపడింది అనుకుంటుంది. అక్కడి నుంచి స్పీడ్గా ఉరుకుతున్నాడు కుర్రాడు. నాకైతే ఆ పుట్టకాడ ఏం కనపడలేదు. కుర్రాడు అయితే స్పీడ్గా ఉరుకుతున్నాడు. ఇంకో కుర్రాడు అటు నుంచి వస్తున్నాడు. పుట్ట అయితే పెద్ద పుట్ట ఫ్రెండ్స్ చూడండి. ఉంచు. ఇదిగోండి పుట్టకొక్క వచ్చిందండి ఇక్కడ ఒకటి చూడండి. ఇదిగోండి ఒక్కటే వచ్చింది ఇక్కడ. ఎవరో పీకారు అనుకుంటా దీన్ని. మా వాడు ఇప్పుడే ఎరగదీశాడు పుట్టకొక్కని. ఇదిగోండి పుట్టకొక్కు నేను కూడా తీస్తున్నాను. కల్లిమ ఇదిగోండి
ఇవ్వండి ఇప్పటికి ఒక గొడుగు ఎత్తిపోయింది. ఈ మేమైతే మాత్రం మేము ఈ తినమండి. గొడుగులు ఎత్తితే టౌన్లో కూడా ఈ బేరం పెట్టి అమ్ముతారు. మంచి పట్టుకోక ఈ మేము గొడుగులు ఎత్తితే మేము తినమండి. చూడండి పక్కన పడేసేసాను దాన్ని. అది మా వాడు అసలు ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నాడు కుర్రాడు. చూడండి అది లిక్కి తీసుకొని పెద్ద కర్ర తీసుకొని ఈ కుర్రాడు వచ్చి నిలబడి చూస్తున్నాడు. అది ట్రైనింగ్ ఇచ్చే కుర్రాడు బండ మీద కూర్చున్నాడండి. అలుపు వచ్చిందండి. 4 కిలోమీటర్ల దాకా వచ్చాము, జర్నీ చేసాము. 4 కిలో తమ్ముడు రేపు వస్తాయి. తామాకరా మాకు తమ్ముడు రేపు వస్తాయి. మళ్ళీ రేపు పొద్దున్నే వద్దాం. చెదలు ఉంది కదిలి మాక మళ్ళీ వేస్ట్ అయిపోద్ది. ఇదిగో నేను కళ్ళెత్తున్నా చూడాడ. ఇదిగో ఎట్ట కలియాల. ఇదిగో ఈ గడ్డ కదిలి చేత ఇది ఇక్కడ పొడుగురా. ఇక్కడ నేను పెట్టిన కర్ర కాడది. కొద్ది గెలుకు ఉందే లేదు అర్థమైద్ది. కొద్ది గెలుకు ఇంకొద్దిగా చెదలగూడు ఉన్నట్టే ఉంది. చెదలగూడు